కొంత పనులు ఇప్పుడు ఇంతవరకు జాతీయ ప్రాజెక్టులకు సంబంధించి భారతదేశంలో ఎక్కడా జరగలేదు కదా అంత పురోగతి. దీంట్లో జరిగింది కదా. ఇంకో రెండోది, తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో కూడా, అంటే వీళ్ళు ఎందుకు చెప్పుకోలేకపోయారని చెబుతున్నాను, 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశారు. 12 పురస్కారాలు వచ్చినాయి. అది లోకేష్ యొక్క ఆధ్వర్యంలో జరిగింది. క్యాచ్ అవార్డులో చాలా తెచ్చుకున్నారు. ప్రతి నెల ఒక ప్రోగ్రామ్ గా పెట్టుకుని వెళ్ళి అవార్డులు తెచ్చుకున్నారు. అంటే ఇప్పుడు చాలా ఉన్నాయి. మీరు అడిగిన దాన్ని నేను ఉదంతాలు చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇది అబద్ధమా ఇది అబద్ధమా సార్, నేను ఒక మాట అడుగుతా. నేను ఏమంటానంటే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సర కాలంలో డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా 4,75,000 కోట్ల రూపాయల సొమ్ముని వివిధ పథకాల ద్వారా ప్రజలకు ఇచ్చాం. తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది? ఒకటి. రెండవది, ఆ రోజు ఇసుక ఉచితం అన్నారు కదా, 1200కే ఇసుక వచ్చింది 1250 అన్నారు కదా. ఏ ఒక్క కుటుంబానికన్నా ఉచితంగా ఇసుక వచ్చిందా? ఎందుకు రాలా? ఉచితంగా ఉన్నటువంటి ఇసుక 1250కి ఎందుకు వచ్చింది? అంటే కేవలం ట్రాక్టర్ ఖర్చే 1000 రూపాయల 1250. చెప్తుంటే సుదీర్ఘంగా నేను విన్నాను కదా. ఇవాళ రాష్ట్రానికి, రాష్ట్ర ఖజానాకి ఇసుక ద్వారా దాదాపుగా 4,000 కోట్ల రూపాయల డబ్బు చేకూరుతుంది. ఆ రోజు ఇసుకను అమ్మేసుకున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల పెనాల్టీ వేసిందంటే ఇబ్బడి ముబ్బడిగా తవ్వేశారనే కదా అర్థం. ఇవాళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక్కటంటే ఒక పెనాల్టీ వేయలేదంటే ఎంతైతే పర్మిట్ ఉందో అంతే తవ్వుకుంటున్నారని అర్థం. తవ్వుకుంటున్నటువంటి ఆ సంస్థ ఏది? కేంద్రం ఆధీనంలో ఉన్నటువంటి గనుల శాఖ ద్వారా టెండర్ పొందినటువంటి ఇస్తే దానికి ఎంత పర్మిట్ ఉందో అంత పర్మిట్ ద్వారా తవ్వుకొని ఇసుకను అమ్ముకుంటున్నారు. ప్రభుత్వానికి 4,000 కోట్లు వచ్చింది. ఆ 4,000 కోట్లు గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జన్మభూమి కమిటీలు మింగేసింది వాస్తవమా కాదా? ఆ రోజు ఇసుక అమ్ముకున్నదంతా తెలుగుదేశం పార్టీ నాయకులా కాదా? 1,72,000 కోట్ల రూపాయలు ప్రజలకి వారి అకౌంట్లో వేసింది గతంలో 1,50,000 కోట్లు 50,000 తలసరి ఆదాయం ఉంటే ఇప్పుడు 2,10,000 తోటి తలసరి ఆదాయం పెరిగింది. మరి పెరిగింది ఇప్పుడు జిఎస్డిపి 22వ స్థానం. ఆ రోజు జిఎస్డిపి అంటే ఏంటి? కొనుగోలు శక్తి పెరగడమే కదా జిఎస్డిపి. జిఎస్డిపి భారతదేశం యొక్క జిఎస్డిపి 8.7 కంటే 11.43% తోటి దాదాపుగా 3% కంటే ఎక్కువ ఏపీ రాష్ట్రం ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4% ఉంది జిఎస్డిపి. జిఎస్డిపి పడిపోయిందంటే వ్యవస్థల దగ్గర డబ్బు, ఉత్పత్తి, కొనుగోలు శక్తి ప్రజల దగ్గర తగ్గిపోయిందనే కదా. గణాంకాలు మీకు ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితికి సూచిగా ఉండేటటువంటి జిఎస్డిపి తగ్గిపోయింది అంటే ఆర్థిక పరిస్థితి వెనకబడిపోయిందనే కదా అర్థం. చిన్న లాజిక్ మిస్ అయ్యి వాదించడంలో పవర్ గురించి కూడా మాట్లాడారు కదా. అప్పులన్నీ చాలా పెరిగిపోయినాయని మీరే అంటున్నారు. 2,67,000 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ దిగిపోయేటప్పుడు ఉంది, 4 లక్షల కోట్లు ఇప్పుడు ఉంది, 2 లక్షల కోట్ల లోపలే అప్పు ఉందని నేను చెప్పాను. మా అధ్యక్షులు వారు చెప్పారు, మా ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా చెప్పారు. 10 లక్షల కోట్లని తెలుగుదేశం చేసే ప్రచారం మీద ఒక్క మాట మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంలో పోతున్నటువంటి వీళ్ళు కోట్లని అబద్ధాలని అక్షరాలుగా అచ్చేస్తున్నటువంటి అచ్చోసిన ఆంబోతులను వదిలేసి 4 లక్షల కోట్లని ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నటువంటి వారిని మీరు విమర్శించడం ఏ విధమైనటువంటి విశ్లేషణ అనేది మీరు గమనించాలి. గతంలో విద్యా సంస్థలు, మన విద్యుత్ సంస్థలకు సంబంధించినది మీరు మాట్లాడారు సార్. మీరు ఒకసారి గమనించండి. విద్యుత్ సంస్థలు ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో సార్, జరిగినప్పటికీ ఏపీ రాష్ట్రం యొక్క అప్పు, విద్యుత్ సంస్థలకు ఉన్నటువంటి అప్పు 29,700 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే కాలానికి 68,600 కోట్లు అయింది. అంటే దాదాపుగా 30,000 కోట్ల పైచీలకు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడునేమో మీరు విమర్శించరు. ఇవాళ ఉన్నటువంటి అప్పు 93,000 కోట్లు. అంటే దాని వడ్డీతో కలిపి 93,000 కోట్లు. అంటే 25,000 కోట్లు అప్పు చేసినటువంటి మా ప్రభుత్వాన్ని నిందిస్తారు. అంటే ఎక్కడ ఏ విధమైనటువంటి ఆలోచనతోటి మీరు మాట్లాడుతున్నారు? అంటే ఒక సెలెక్టివ్ మేనర్లో మీరు చూసి ఆ సెలెక్టివ్ మేనర్లో మీరు ప్రజెంట్ చేస్తే అది వాస్తవం అవుతుందా? ఇవాళ రాష్ట్రంలో విద్యా సంస్థలు సాధిస్తున్నటువంటి ఘనత మీకు కనపడకపోవడం అవివేకం అవుతుంది.
చిన్న బిడ్డలు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి బిడ్డలకి కూర్చోవడానికి కుర్చీలు లేనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ సోఫాలు లాంటి సిట్టింగ్ ఏర్పాటు చేసి అద్భుతమైనటువంటి డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టి ఇంటర్నేషనల్ విద్యా సంస్థలను తీసుకొచ్చి ఆ సంస్థల్లో ఉపయోగించేటటువంటి పరిజ్ఞానాన్ని తీసుకొచ్చి ఇక్కడ వాడుతుంటే మీరు హర్షించకపోగా చంద్రబాబు నాయుడు టైంలో చిల్లులు పడ్డటువంటి స్కూళ్ళలో చెప్పిన పాఠాలే గొప్పవని చైతన్య నారాయణ కాలేజీలకి ప్రోత్సహించిన విధానమే బేస్ అని మీరు మాట్లాడుతూ ఉంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? విద్యా వ్యవస్థ గురించి ప్రపంచం చూస్తుంది, నేషనల్ మీడియా కోడే కూస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కితాబ్ ఇచ్చిందండి. రైట్, దీని మీద మీరు మాట్లాడడానికి ఇంకో మూడు అంశాలు ఉన్నాయి. ఒక్క నిమిషం చంద్రశేఖర్ గారు, దీని ఒక్కటి ఫైనల్ చేయనివ్వండి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ కి సంబంధించి కేంద్రం రీసెంట్ గా ఒక గణాంకాన్ని రిలీజ్ చేసింది సార్. ఆ గణాంకాలు ఏంటంటే సార్, వీరు మంత్రిత్వ శాఖ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు మొన్న ఒక డేటా రిలీజ్ చేశారు. ఏప్రిల్ నుంచి 22 నిధుల కింద లబ్ధి పొందారని ఒక డేటా రిలీజ్ చేస్తే 34,68,986 కుటుంబాలు ఈ భారతదేశం మొత్తం మీద లబ్ధి పొందుతుంటే కేవలం ఏపీలో మాత్రమే 33,57,000 కుటుంబాలు లబ్ధి పొందాయి. అంటే మొత్తం దేశం మొత్తం కలిపి 1,00,000 కుటుంబాలు అయితే ఏపీ రాష్ట్రంలో లబ్ధి పొందిన కుటుంబాల సంఖ్య 33.57 సాధిస్తున్నాయి. ఎంత ఘనతని ఈ రాష్ట్రం గణాంకాలు చెప్తాయి. కాబట్టి మంచిని బట్టి మేలును బట్టి ఓటు అడుగుతాం, ఇతరులు చేసినటువంటి తప్పును మాత్రమే అన్ని అంశాలు మళ్ళీ మాట్లాడతాం. కైండ్లీ కంక్లూడ్ సార్. శివరాం ప్రసాద్ గారు కైండ్లీ అండి, చాలా క్లుప్తంగా. అప్పుల గురించి మాట్లాడారు కదా, మనం అంత డీటెయిల్స్ లోకి వెళ్ళలేదు, చాలా క్లుప్తంగా పాయింట్స్ చెప్తా. నేను పాయింట్స్ చెప్పి ముగిస్తా. అప్పుల గురించి మాట్లాడారు. ఆ మరుసటి రోజే పంకజ్ చౌదరి గారు పార్లమెంట్లో ఏం చెప్పారంటే 79,815 కోట్లు వీళ్ళు కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకున్నారు, అవి కూడా దీంట్లోనే కలుపుతాం. ఆ ముందు రోజు జరగల 79,815 కోట్లు. తర్వాత ఎస్సీ సబ్ ప్లాన్ గురించి మాట్లాడారు. ఎస్సీ సబ్ ప్లాన్ పూర్తిగా నిర్వీర్యం చేశారనేది అందరికీ తెలుసు. జనరల్గా ఇచ్చే పథకాలను కూడా ఎస్సీ సబ్ ప్లాన్ కింద చూపించి పెన్షన్లు ఇవన్నీ కూడా దాంట్లో చూపిస్తున్నారు తప్ప అది నిజంగా ఎస్సీలకి సబ్ ప్లాన్ అంటే ఏంటి, వాళ్ళకి ప్రత్యేకంగా ఇవ్వాలి. అది ఇవ్వాలా? ఇట్ ఇస్ 100% గ్యారంటీ. ఇవ్వకుండా వాళ్ళ దానికి ఇవ్వకుండా నవరత్నాల్లో అందరికి జనరల్ గా ఇచ్చేయని కూడా దాంట్లో కలిపి చూపించి ఆ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇక్కడ ప్రజలను మోసం చేయడానికి చూసినట్టే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మోసం చేశారు. చాలా అకాడమిక్ గా డిస్కషన్ జరిగింది. శివరాం ప్రసాద్ గారు థ్యాంక్ యూ, అలాగే చంద్రశేఖర్ గారు, ముప్పాంకం రావు గారు, అందరికి